ఇస్తున్న సన్న బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని ఆపుతామని ముఖ్యమంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు. అన్ని సమస్యలకు ఫ్రీ బస్ ఒక్కటే పరిష్కారమా అని నిలదీశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. కనీసం గ్రామ పంచాయతీలో ఉండే అభివృద్ధి కూడా ఇక్కడ లేదన్నారు. వీధి లైట్లకు సైతం జీహెచ్ఎంసీలో డబ్బులు లేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గ్యారంటీ హామీల గురించి స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఏం చేశాడు, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారు అనే విధంగా మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారు, వాళ్ళు చేయాల్సిన జూబ్లీహిల్స్లో నువ్వేం చేసినావు అంటే ఏ జూబ్లీహిల్స్లో మనంగా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్ చేయాలి, కార్పొరేషన్ అధికారం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఎవరికి కానీ రిఫరెండం అనుకోలేను. ఆయన కూడా చాలాసార్లు డిపాజిట్ పోయినాయి కదా వాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేపు ఆయన ఓటేయడు కదా, వేసేది జూబ్లీహిల్స్ ప్రజలు. రేవంత్ రెడ్డి చోటే 4 లక్షల ఓట్లు ఆయన ఒక్కడే వేయడు. జూబ్లీహిల్స్ ప్రజల గురించి నాకు తెలుసు. తప్పకుండా వాళ్ళు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని ఆస్వాదించాలో నేను కొన్ని వేల ఇళ్ళు నేను స్వయంగా వేయించాను, ఇంటింటికి తిరిగాను. కాబట్టి అది ఓటింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంటుందో కౌంటింగ్ రోజు చెప్తాం. అనేక రకాల హామీ ఇచ్చాడు, ఆవిడ మర్చిపోయాడు ఆయన. మీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, కళ్ళు పీకి గోడీలు ఆడతా, మీ చెడ్డీలు దింపుతా, ఎన్ని మాటలు మాట్లాడాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు మనం ఎప్పుడు సీరియస్ తీసుకోవద్దు. ఆయన మాట్లాడుతుంటాడు, మనం వింటూ పోతుండాలి.